16 ఇయర్స్ అయ్యిందా? అసలు ఎలా స్టార్ట్ అయ్యింది జర్నీ? అంటే ఎందుకు పెట్టాలి అనే ఐడియా వచ్చింది? కూరగాయలు పెట్టారంట ఆ? కూరగాయలు పెట్టారంట టైం పాస్ కోసం అని. ఓకే ఓకే. ఓకే. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఒక్కరే చేశారు కదా? ఇద్దరు కలిసి చేశారు, స్టార్ట్ చేశారు. మీకు తెలుసా గవర్నమెంట్ నుంచి లోన్స్ వస్తాయని, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? అంటే తక్కువ వస్తుంది కదా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద. రిస్క్ ఎందుకు, ఓన్ డబ్బులతోటే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది, హ్యాపీగా ఉన్నారా? అంటే డబ్బులు కావాలి అని చేశారా, లేకపోతే మీ టైంపాస్ కోసం మొదలు పెట్టారా, లేకపోతే ఇన్కమ్ కోసమే? మొత్తానికైతే మీ డబ్బులు ఇంట్లో వాడతారు, వాడాల్సిందే. మీకంటూ సపరేట్గా ఏం పెట్టుకోరు? ఏం పెట్టుకోరు. అది ఆడవాళ్ళ లక్షణం అది కదా. పక్కన పెట్టినా కూడా 1 ఇయర్ మీద ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. ఎంత సంపాదించినా ఇంట్లో ఇవ్వాల్సిందే. ప్రెషర్ పెట్టడానికి కానీ అవసరాలు చూస్తుంటే మనకే ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. అది ఆడవాళ్ళ గొప్పతనం. అదే మగవాళ్ళు ఇస్తారా? ఎంత జీతమో చెప్తారా? చెప్తారా? ఇస్తారా? చేసేది కష్టపడేది వాళ్ళైనా క్యాష్ మన దగ్గరే ఉంటుంది. కానీ అప్పుడు 10,000 సంపాదిస్తే సరిపోయి, ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా సరిపోవట్లేదు. అంటే దాన్ని బట్టి ఇన్కమ్ పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతుంది. దాని దగ్గర సాటిస్ఫాక్షన్ అనేది ఉందా మీ అందరికీ? ఎవరైనా ఏమన్నా పండక్కి కానీ అలా ఏమన్నా తెచ్చివ్వడం కానీ అలా ఏమైనా చేశారా ఇంతవరకు? ఉమెన్స్ డే అని ఒకటి ఉందని తెలుసా? ఏమన్నా చేస్తారా? ఆ రోజు వచ్చి మీకు ఏమైనా ఇచ్చారా ఎవరైనా గుర్తింపుగా? అంటే రోజు వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నారు మీరు, తెలుసా? ఆ విషయం తెలుసా మీకు? మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే, డబ్బులు ఎక్కడైనా ఉంటాయి కానీ ఇలా చేసేవాళ్ళు మీకు దొరకరు కదా అని చెప్పాలి. షుగర్ పేషెంట్స్కి ఇది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. వాళ్ళకి తెలియని విషయం ఏంటి అని అంటే, సిటీ మొత్తం వెతికితే కూడా దొరకవు ఇటువంటివి. అంటే ఇంత కరెక్ట్గా, ఇంత నీట్గా. కానీ నీట్నెస్ ఉండదు కదా, అది ప్రాబ్లం ఇక్కడ. క్వాలిటీ ఉండదు. సో మొత్తానికైతే మీరు హ్యాపీ, పోషిస్తున్నారు అనేది. పక్కనే చేసింది కదా, పర్లేదు. గుర్తు చేసింది కదా అంటే నాకు మర్చిపోతే కోడలు. చపాతీలు ఎందుకు చేయట్లేదు మీరు? ఇంతకుముందు చపాతీలు కూడా వేసేవాళ్ళు కదా. చపాతీలు మెత్తగా ఉండేటివి బాగా.
ఆడకూతురా నీకు అడుగడుగున